ఆవిడేమో మొత్తం ఐపీఎల్ మీమ్స్, అసలు మామూలుగా కాదు. ప్రసన్న వదనం మొత్తం ఓకే. సుహాస్ గారు సార్, అంటే మొన్న ఈవెంట్లో కూడా సుకుమార్ గారు ఒక కామెంట్ చేశారు, పుష్పలో చేయాల్సిన వ్యక్తి ఈయన. ఒకవేళ మళ్ళీ మీకు అంటే పుష్ప 3 తీస్తే కనుక ఒకవేళ మీరు మంచి క్యారెక్టర్స్ చేస్తారా, ఇట్లాగా ఓన్లీ ఇలాంటి సెలెక్టెడ్గా చేసుకుంటూ పోతుంటారు? చేస్తానండి, అంటే మంచి క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా చేస్తానండి. బన్నీ గారితో స్క్రీన్ షేరింగ్ అంటే ఎలా ఫీల్ అవుతారు ఏంటి? ఆబ్వియస్గా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. మంచి ప్రెజెన్స్ ఉన్న రోల్ ఇస్తే అంతకంటే ఏం కావాలి. బట్ ఆశపట్టంలో తప్పలేదు కాబట్టి వస్తే బాగుండని కోరుకుంటున్నాను. వస్తే ఖచ్చితంగా చేస్తాను. సుహాస్ అంటేనే కొన్ని మొత్తం డిఫరెంట్ స్టోరీస్తో వస్తున్నాడు, ప్రతిదీ కూడా వచ్చింది. కానీ సెలెక్టెడ్గా ఇంతవరకు అయితే మీది మొత్తం కూడా సక్సెస్గా ఉన్నాయి. కాకపోతే లాస్ట్ వచ్చినటువంటి శ్రీరంగ నీతులు కొంతవరకు. శ్రీరంగ నీతుల్లో నేను కంప్లీట్ హీరో కాదు కదండి. అదే నా ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ కానీ, కలర్ ఫోటో, ఫ్యామిలీ డ్రామా, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ నా సినిమాలు కంప్లీట్. శ్రీరంగ నీతిలో క్యారెక్టర్ కదా, సో అది నేను ఫుల్ లెంత్గా ఉన్నదే నాకు కౌంట్లోకి వస్తుంది. ఇప్పటి వరకు మీ జర్నీ ఇలా జరుగుతుంది. నెక్స్ట్ కొద్దిగా స్టార్ హీరోయిన్స్తో అంటే కీర్తి సురేష్ లాంటి వాళ్ళతో చేయబోతున్నారు కదా, ఎలా ఉంటుంది ఏంటి ఆ సినిమా? నేను చూడాలి ఎలా ఉంటుంది. వెయిటింగ్ అండి. అంటే అన్ని సినిమాలు ఇప్పుడు లైనప్లో ఉన్న సినిమాలు అన్నీ మంచి సినిమానే, అది కూడా ఒక మంచి సినిమానే. బట్ పెద్ద హీరోయిన్తో కాబట్టి ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, చూడాలి. షూటింగ్ స్టార్ట్ కాలేదండి అసలు? లేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ఇంకో 2 సినిమాలు ఉన్నాయి అయిన తర్వాత. ఓకే. సుహాస్ గారు, హై, మై సెల్ఫ్ హేమమాలిని. సో నిజంగా ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది, అందరం చూసాము. ఒక కొత్త పాయింట్ వచ్చారు అంటే అందరికీ అర్థమైపోతుంది సుహాస్ కమ్స్ విత్ ఏ న్యూ స్టోరీస్, న్యూ లైనప్స్ అని చెప్పేసి. సో ఇందులో ఎలాగైతే ఫేస్ బ్లైండ్నెస్ ఉంటుందో, సో రియల్ లైఫ్లో అంటే అందరికీ అది ఉండదు, కాకపోతే ఒక మసక అన్నది ఉంటుంది కదా ఇన్సిడెంట్స్. అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? షేర్ చేసుకోండి ఒకటి, ఏదైనా ఉంటే. గమ్ముక్కుని ఇలాగ నిద్రలో లేచినప్పుడు కొంచెం బ్లర్ లాంటివి అలాంటివి ఉంటాయి కదా, అలాంటిది ఏదైనా ఇన్సిడెంట్ ఉంది, ఏదన్నా ఫనీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నా, అలాంటివి ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి మాతో. అంటే సినిమా జరుగుతున్నప్పుడు ఏం లేదు, కానీ పొద్దున్న లేసి బ్లర్గా ఎప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడైనా నైట్ లైట్ అయినప్పుడు అనిపిస్తుంది, అలాంటి టైంలో తప్ప అంత కన్ఫ్యూజన్స్ అయితే ఏం లేవండి. లక్కీగా రాత్రి ఎక్కువ అయినప్పుడు అనిపిస్తుందా? రాత్రి లేట్ అయినప్పుడు అనిపిస్తుంది. రాశి గారు, సో హాయ్, పేరు బాగుంది, థ్యాంక్ యూ. సో అందరూ అంటున్నారు బాగా వైరల్ అయిపోయారు, ఐపీఎల్కి వెళ్ళిపోయి అని చెప్పేసి. ఆఫ్టర్ దట్ వైరల్ అయిపోయిన తర్వాత ఏమనిపించింది? ఈవెన్ సుహాస్ గారు ఇస్ టీజింగ్ యూ, ఐపీఎల్ వెళ్ళి ఫేమ్ అయిపోయింది, ఒక్క స్మైల్ ఇస్తే, క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు అని చెప్పేసి అంటున్నారు. హౌ హీ టీజెస్ ఆన్ సెట్స్ కూడా అలాగే టీజ్ చేస్తుండేనా? ఆల్వేస్ ఆల్వేస్. నేను కూడా యాక్చువల్లీ ఏంటంటే నేను ప్లాన్ చేయలేదు అలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అలా ఎక్స్ప్రెషన్ ఇస్తే క్యాప్చర్ చేస్తారు. జస్ట్ న్యాచురల్గా మామూలుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అండ్ అది క్యాప్చర్ అయింది అండ్ కొంచెం వైరల్ అయింది. ప్రీ రిలీజ్లో చాలా టీజ్ చేశారు, మీరు చూసారా ప్రీ రిలీజ్? నేను స్టేజ్ మీద సుహాస్ గారు గురించి మంచిగా వర్డ్స్ ఐ వాజ్ సేయింగ్ గుడ్ వర్డ్స్ అబౌట్ హిమ్ అండ్ హీ వాజ్ లాఫింగ్ త్రూ అవుట్. ఐ కుడెంట్ కంప్లీట్ మై స్పీచ్ ఆల్సో. సో అదే కదా, ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ లైక్ యు ఆర్ లాఫింగ్. పాయల్ రాధాకృష్ణ గారు అంటూ ద స్టేజ్ ప్లీజ్. పాపం మా ఇద్దరు అమ్మాయిలకి కొంచెం రెడీ అవ్వడం వల్ల లేట్ అయిపోయింది, యా, లేదా ట్రాఫిక్ వల్ల అయిపోయింది, యా. మా వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి వెయిట్ చేశారు, ఇదేంటి కలర్ఫుల్నెస్ ఇంకా రాలేదు అని. ఇద్దరు అమ్మాయిలు నారి నారి నడమమురారి ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు మీతోని వచ్చినటువంటి హీరోలు చాలామంది ఇండస్ట్రీలో కథలు దొరికి సక్సెస్ కాక రకరకాల టైంలో నువ్వేమో కథ ఎంచుకుంటే అది కంపల్సరీ హిట్ అవుతున్నది. సో ఏంటి నువ్వు కథలు ఎంచుకోవడంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? నీ సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి? డైరెక్టర్స్ వల్లనే హిట్ అవుతుందండి. వాళ్ళు లక్కీగా మంచి కథలు రాసుకుని అదృష్టం కొద్ది నాకు చెప్తున్నారు. అవి అంతే అండి, క్రెడిట్ అంతా డైరెక్టర్స్కే, వాళ్ళు రాసుకున్న కథల వల్లే అవుతుంది. నీ పాత్ర ఎంతవరకు ఉంటుంది కథల ఎంపికలో? సెలెక్ట్ చేసుకోవటం వరకు ఉంటుందండి. మంచిగా కథ
కథ నాకు నేను కామన్ ఆడియన్ లాగా నాకు ఎగ్జైట్మెంట్ వస్తే ఇప్పుడు ఇమీడియట్గా ఓకే చెప్పేస్తాను. బట్ అంటే నేను ఎంత ఓకే చెప్పినా రాసుకున్న వాళ్ళే నన్ను బాగా మంచి మంచి సీన్స్తో, మంచి స్క్రీన్ ప్లేతో, మంచి డైలాగ్స్తో, మంచి స్టోరీతో వస్తున్నారు కాబట్టి సో హిట్ అవుతున్నాయంటే డైరెక్టర్స్కి క్రెడిట్ ఇస్తాను. నీ స్థాయిలో నీకు ఎవరైనా కాంపిటేటర్ ఉన్నారా, నువ్వెవరికైనా కాంపిటేటర్ అనుకుంటున్నావా? నేనేం అనుకోవట్లేదండి, జనరల్గా యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, వేరే క్యారెక్టర్స్ కూడా చేస్తున్నాను. ప్రొడ్యూసర్ గారు చాలా ఎక్స్పెరిమెంటల్ పాయింట్. మన ఆడియన్స్కి ఏమో కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి మన ఆడియన్స్కి, పాయింట్ ఏమో ఎక్స్పెరిమెంటల్. సో ఈ రెండింటి బ్లెండ్ ఎట్లా ఉంటుంది? బ్లెండ్ అయిపోయిందండి కథలోనే. సో కథ రాస్తున్నప్పుడే మనకు అలా కుదిరింది. ఇట్స్ ఏ రియల్ కమర్షియల్ ఫిల్మ్ విత్ యూనిక్ కాన్సెప్ట్. మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. వీ హ్యావ్ ఫన్ ఉంటుంది, చాలా చోట్ల నవ్వుకుంటారు, చాలా చోట్ల భయపడతారు, రొమాన్స్ ఉంటుంది, సింపతి ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. అన్ని ఎమోషన్స్ బ్లెండ్ అయిపోయింది కథలో. చాలా బాగా, చాలా కొత్త పాయింట్ కదా, ఇది ఎట్లా రిసీవ్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ బాగా రిసీవ్ చేసుకుంటారని చాలా కాన్ఫిడెంట్గా ఉందండి. ఎందుకంటే ఎప్పుడైనా మంచి పాయింట్ బాగా చెప్తే మనం ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. సో అదైతే నాకు చాలా గ్యారంటీగా ఉంది. అండ్ బాగా చెప్పాము. మీ టీజర్లోనే చూస్తే, ట్రైలర్లో చూస్తే చాలా మంచి రెస్పాన్స్. మీ యూట్యూబ్లో కామెంట్ చూస్తే తెలిసిపోతుంది, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం ఆడియన్స్కి అని అనిపిస్తుంది. సో మీ థాట్ని ఈ ఆర్టిస్టులు అర్థం చేసుకున్న తీరు, వాళ్ళు కన్వే చేసిన ఇది మీకు ఎట్లా అనిపించింది? చాలా నాకు అసలు అంటే నేను ఏదైతే చూశానో అది వచ్చింది. దానికన్నా బెస్ట్ కాంప్లిమెంట్ ఇవ్వలేను నేను. ప్రొడ్యూసర్ గారు సార్ హలో అండి. ఈ మధ్యన చాలా మంది సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు, డేట్లు అనౌన్స్ చేస్తున్నారు, పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఓ సినిమా అనౌన్స్ చేసి పోస్ట్ పోన్ చేయిందంటే మీ సినిమా ఏమో. సార్ ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో? ఒక కొత్త ప్రొడ్యూసర్గా చెప్పండి. మొన్న మీ సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న ఆ ఒక్కటి అడుక్కునే సినిమా ప్రొడ్యూసర్ని కూడా ఇదే క్వశ్చన్ అడిగాను నేను. సార్ అంటే ఏంటి సార్ ఈ రిస్క్ అనుకుంటున్నారా ఈ డేట్కు రావడం? అంటే ఆయన చాలా రిస్క్ ఏంటి అని చెప్పారు. అసలు ఏం జరుగుతుంది, మీ ఉద్దేశం ఏంటి? రిస్క్ అయితే ఉంది సార్ ఖచ్చితంగా. ఎందుకంటే థియేటర్ ఫుట్ఫాల్స్ బాగా డ్యామేజ్ అయింది ఈ సినారియోలో. అది దేనివల్ల, ఐపీఎల్లా లేకపోతే ఎలక్షన్స్ అనేది ఎవరికి తెలియడం లేదు. వాస్తవానికి చాలా పోస్ట్ పోన్ చేసుకున్న రీజన్ అదే. కాకపోతే మా గట్ ఫీలింగ్ ఏంటంటే మాది ఒక లెవెల్ సినిమా సార్. మా దానికి ఎన్ని ఫుట్ఫాల్స్ కావాలి అని అనుకున్నప్పుడు మేము 10 crores 1% చూసినా కూడా మేము అచీవ్ చేయగలుగుతాం 10 కోట్ల గ్రాస్. సో నాకు అనిపించింది ఏంటంటే ఫుట్ఫాల్స్ మన సినిమాకి ఎన్ని కావాలో అన్ని అయితే వస్తాయి అనే కాన్ఫిడెన్స్ ఉంది. అట్ ద సేమ్ టైము ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాం సార్ ఫ్యామిలీతో. సమ్మర్ చాలామంది ఏ సినిమా లేదు చూడడానికి, సమ్మర్కి వెళ్ళి చూడడానికి మా సినిమా ఉంది అని చెప్పడం మా ప్రయత్నం అంతే. నెక్స్ట్ 14 days బాగుంటుంది ప్రసన్నవదన రన్ అనేది నేను ట్రస్ట్ చేస్తున్నా. అంటే మీ బడ్జెట్లో ఎంత పర్సంటేజ్ థియేటర్లో నుంచి రికవర్ అవ్వాలి ఇప్పుడు? సార్ థియేటర్ రికవరీ మాది బోనస్ సార్. వాస్తవానికి మాకు డిజిటల్ శాటిలైట్ అయిపోతుంది, రీమేక్ ఒక ఆఫర్ వచ్చింది. సో వీఆర్ ఇన్ టాక్స్. మాకు థియేటర్ అంతా కూడా బోనస్సే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అర్జున్ గారు మీరు సుకుమార్ గారి దగ్గర వర్క్ చేసి వచ్చారు. ఆయన రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు. ఆయన ఈ సినిమా చూడండి అని చెప్పింది లేదు, బట్ ఈ సినిమాకి చెప్పానని చెప్పారు. సో అండ్ మీరు వెళ్ళిపోయాక లాజిక్స్ మిస్ అయ్యారు సినిమాలో. సో వాడు వెళ్ళిపోయాక లాజిక్స్ మిస్ అయ్యాను అన్నారు. సో ఆ లాజిక్స్ ఇందులో ఎలా ఉండబోతున్నాయి? అండ్ ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు తమిళ్, మలయాళంలో కొంచెం రియలిస్టిక్ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి, మన దగ్గరకు వచ్చేసరికి చాలా తక్కువ ఉంటాయి. ఇందులో కొంచెం రియలిస్టిక్ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయని విన్నాను నేను. సో చెప్పండి. అంటే ఏం చెప్పాలి? సుకుమార్ గారు క్వశ్చన్ అర్థం కాలేదు నాకు. చెప్పండి అన్నారు. ఉన్నాయంటే మీరే కన్క్లూడ్ చేస్తారు. కాదు, సుకుమార్ గారు ఫస్ట్ టైం ఏ సినిమా చూడమని చెప్పలేదు. సో ఆయన లాజిక్స్ మిస్ అయ్యాను వాడు వెళ్ళాక అన్నారు. ఓకే. సో మీరు వెళ్ళాక మిస్ అయిన లాజిక్స్ ఇందులో ఎలా బ్లెండ్ చేస్తారు? ఆయన లేదండి, అదే సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే లాజిక్స్ అనేది సినిమా స్క్రీన్ ప్లేలో ఒక బ్లెండ్ అండి. అది బాగానే బ్లెండ్ అయింది అనుకుంటా. అండ్ డెఫినెట్లీ సుకుమార్ గారు అలా చెప్తారు, కానీ ఆయన సినిమాలు అన్నీ ఉంటాయి. ఆయన క్లైమాక్స్ కూడా బాగా నచ్చిందని విన్నాను నేను. అవునండి, చాలా బాగా నచ్చింది ఆయన క్లైమాక్స్. సూపర్ ఎగ్జైట్ అయ్యారు. ఇంకాసేపు ఉంటే ఇంకా బాగుండేదిరా అనే ఒక కాంప్లిమెంట్ వచ్చింది. ఈ రియలిస్టిక్ యాక్షన్ బ్లాక్స్ ఎలా ఉండబోతున్నాయండి సినిమాలో? చాలా ఎగ్జైటింగ్గా చూస్తారు థియేటర్స్లో. అండ్ యూ విల్ డెఫినెట్లీ సీటెడ్ ఒక ఎమోషన్స్ వస్తాయండి థియేటర్.
అండ్ విజయబుల్గా నేను ఆర్ఆర్ అయితే చాలా బాగా దానికి స్కోర్ అయ్యి ఎలివేట్ చేసింది, చాలా చాలా బాగా ఎలివేట్ చేసింది. అర్జున్ గారు హియర్ ప్రోసోపాగ్నేషియా అనే ఒక డిసీజ్, నథింగ్ బట్ కలర్ ఫేస్ బ్లైండ్నెస్, చాలా రేర్ అది డిసీజ్, అది డిజార్డర్. సో దాన్నే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, అండ్ సుహాస్ని అందులో ఆ క్యారెక్టర్లో ఫిట్ చేయడానికి రీజన్ ఏంటండి? మీరే చెప్పారండి ఆన్సర్. రేర్ డిసీజ్ విల్ యూజ్ యూనిక్ సెల్లింగ్ పాయింట్, అంతే కదా. మనకి ఏదో రేర్ పాయింట్ని తీసుకుంటేనే మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది, అందుకే తీసుకున్నాము. అండ్ ఫెంటాస్టిక్ జాబ్ సుహాస్ బ్రో అయితే చాలా చాలా బాగా కథ క్యారెక్టర్కి ఏం కావాలో నేను ఎట్లా చూశాను అలా కనబడింది, సూపర్ ఉంది. ఇలాంటివి హాలీవుడ్ ఫిలిమ్స్లో బాగా రన్ అవుతాయి అండ్ చూసే ఆడియన్స్ కూడా చాలా సిరీస్లా ఎక్స్పెక్ట్ చేస్తారు చూడటానికి. మీరేమైనా దీనికి ప్లాన్ చేస్తున్నారా అటాచ్మెంట్స్? ఉందండి, ప్లాన్ ఉంది, చూడాలి నెక్స్ట్ దీన్ని బట్టి ఉంటుంది. ఓకే. అండ్ రాశి సింగ్, you did 50 to 60% promotion of Prasanna Vadanam at Uppal Stadium. సో నాకు ఈ సినిమాలో ట్రైలర్ నేను చూడలేదు, ఉప్పల్లోకి మీరు రాకముందు వరకు. ఈ పిల్ల ఐడియా ఇస్తున్నాను బ్రేక్ ఇవ్వండి అని చెప్పి మీమ్స్లో వేస్తే అప్పుడు నేను చూసా. అండ్ అలా చూసేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అండ్ ఆ ఇష్యూ తర్వాత మీ ఫాలోవర్స్ ఎంతవరకు పెరిగారు? 1.5 lakhs ఫాలోవర్స్. అండ్ ఐ థింక్ ప్రొఫైల్ విజిట్స్ చాలా వచ్చింది. అండ్ నా ప్రొఫైల్లో కాదు, వేరే వేరే ప్రొఫైల్లో కూడా చాలా క్యూట్ రీల్స్ ఎడిట్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇది పెయిడ్ ప్రమోషన్ అనుకోవచ్చా? కాదండి, పెయిడ్ చేస్తే కూడా అన్ని పేజెస్లో ఎలా వస్తుంది అసలు. ప్రొడ్యూసర్ గారు సినిమా కోసం చేశారేమో అనుకోవచ్చు కదా. అమ్మో, ట్రైలర్ చూడలేదు. ప్రొడ్యూసర్ గారు సినిమా కోసం చేస్తే నా కోసం పెయిడ్ ప్రమోషన్ చేస్తారు కానీ అంటే అమ్మాయిలతో చేస్తే తొందరగా అవుతుందని మీరే అన్నారు కదా సుహాస్ గారు. నాకు మెసేజ్, నేను ఉప్పల్ స్టేడియంలో ఉన్న ఆ టైంలోనే మెసేజ్ పెట్టారు, ఓకే రాశి, ఓకే ఓకే ఓకే. మీరు ఎలాగో గ్రౌండ్కి వెళ్ళారు కాబట్టి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, మీకు క్రికెట్ అంటే ఇష్టమా? ఇష్టమే, నేను SRH సపోర్టర్, బిగ్ సపోర్టర్. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సుహాస్ గారు ఇప్పుడు చెప్పండి. ఫ్యామిలీ డ్రామా అని ఒక సినిమా వచ్చింది, అందులో చాలా యాంటోగోనిస్ట్ రోల్ చేశారు. సో అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? సో అందులో చాలా బాగా ఫిట్ అయ్యారు, ఆ క్యారెక్టర్లో చాలా భయంకరంగా యాక్ట్ చేశారు అనమాట, అంటే ఆ క్యారెక్టర్కి సరిపడా. సో అలాంటివి ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో, ఓన్లీ ప్రొటగోనిస్ట్ రోల్స్ అయినా? అదే ఆ ఫ్యామిలీ డ్రామా తర్వాత హిట్ 2 కూడా చేశాను కదా, సో కొంచెం గ్యాప్ ఇద్దాం, 2 సినిమాలు వచ్చేసినాయి కదా. సో అంటే ఇప్పుడు కమిట్ అయినవి అయితే ఈ లైనప్లో అయితే అలాంటి స్టోరీ లేదు, వేరే వేరే స్టోరీస్ ఉన్నాయి, ఒకటి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఇట్లాంటివి ఉన్నాయి. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను, బట్ ఒక 2 years తర్వాత ఈ కమిట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత అట్లాంటి ట్రై చేద్దాం అని నాకు కూడా ఉంది. ఆల్ ది బెస్ట్. అండ్ సుహాస్ అన్న, కంగ్రాట్స్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అందుబాటులో ఉన్నారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే మీ యాక్టింగ్ గురించి అయితే చిరంజీవి గారు కదా, అండ్ అప్పటి నుండి చూసుకుంటే ప్రతి మూవీ కూడా మంచి సక్సెస్ రేట్తోనే ముందుకెళ్తున్నారు. సో అంటే ఎలాంటి స్క్రిప్ట్లు ఎంచుకుంటారో మీరు ఎంచుకునేటప్పుడు ఏమైనా ఆలోచిస్తున్నారా, అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఇలా వెళ్తుంది అని ఏమైనా? ఫ్రాంక్గా నిజంగా ఏమి ఆలోచించను నేను, అంటే మంచి కదా, ఇది బాగుంది కదా అని మనకి ఎగ్జైట్మెంట్ వస్తే ఇంకా బ్లైండ్గా ఇంకా డైరెక్టర్ నమ్మేసి వెళ్ళిపోవటమే. సో నా డైరెక్టర్సే చూసుకుంటున్నారు. అంటే కొంతమంది చూసుకుంటే 1-2 హిట్లు వస్తే కొంచెం యాటిట్యూడ్ పెరుగుతుంది అని చాలా మంది విన్నా, బట్ స్టార్టింగ్ ఎలా ఉన్నారో ఇప్పటి వరకు అలా ఉన్నారు. ఈ జర్నీలో ఏం నేర్చుకున్నారన్న మీరు? అంటే ఏమంటే నాకు ప్రస్తుతంగా కాన్సన్ట్రేషన్ అంతే ఏం సినిమాలు ఉన్నాయి, ఏం చేద్దాం, అదే ఉంటుంది కదా, మన పనే అది కదా, ఇంకా అంతకుమించి ఏముంటుంది ఆలోచించడానికి కూడా. ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఎప్పుడైనా బయటికి వెళ్ళిపోదాం అని చూస్తుంటా. సో అంతే, ట్రావెలింగ్, వర్క్, ఈ 2 బాగా ఇష్టం, ఆ 2 ఎంజాయ్ చేస్తాను. ఓకే, 2 అమ్మాయిల మధ్యన చాలా క్యూట్ గా ఉన్నారు, ఫ్రేమ్ కూడా సూపర్ గా ఉంది. క్యూట్ గా ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరు బాగా చేశారంటే ఏం చెప్తారు? అదే మరి నన్ను లాక్ చేయటం అంటే ఇద్దరు ఫెంటాస్టిక్ గా చేశారు. ఈ డిఫికల్ట్ ఇద్దరిలో ఒకలే ఎవరంటే ఇద్దరు బాగా చేశారు కదా. లేదు, తన పోర్షన్ అప్పుడు తను, తన పోర్షన్ అప్పుడు తను బాగా చేశారు. హలో సుహాస్ గారు, హాయ్. హాయ్. ఇప్పుడే అన్నారు కదా, అంటే
ఆర్టిస్ట్గా ఒక హీరోగా కాకుండా ఏ సినిమాలో ఎట్లాంటి రోల్ వచ్చినా నేను చేయడానికి రెడీగా ఉన్నానని. కానీ ఇట్లా హిట్ ఫార్ములాతో ముందుకెళ్తున్నారు, వస్తాడు హిట్ కొడతాడు మళ్ళీ ఇది రిపీట్ చేస్తున్నాడు అనేది కామన్ అయిపోయింది, ఆడియన్స్కే కాదు అందరికీ కామన్ అయిపోయింది. సో ఇట్లాంటి టైంలో మీరు సైడ్ క్యారెక్టర్ అంటే ఒక ఆర్టిస్ట్గా అంటే మీకు యాక్టింగ్ అంటే ఎంత ప్యాషన్ ఉందో తెలుసు, ఇట్లాంటి టైంలో కూడా మీరు సైడ్ క్యారెక్టర్ వచ్చినా కూడా చేయడానికి రెడీగా ఉన్నాను అని అంటున్నారు. సో అట్లాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఏం చూస్ చేసుకుంటారు ఆ క్యారెక్టర్లో? అంతే అంటే అయితే విలన్గా చేయాలి, లేదు అంటే సినిమాని డ్రైవ్ చేసే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయి ఉండాలి, అంతే ఇంపార్టెన్స్ ఉండేది. అలా అయితేనే చేస్తాను, లేకపోతే చేయను. పాయల్, హాయ్ పాయల్. హాయ్, సో గుడ్ టు సీ యూ. సారీ చెప్పేసారా? వచ్చానండి, సారీ ఇప్పుడే మైక్ వచ్చింది కదా చెప్తున్నా. సో అలా నిన్ను చేరితోటి మా అందరి దగ్గరికి వచ్చారు, ఇప్పుడు ప్రసన్న వదనం అంటున్నారు. హౌ ఈస్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్? అలా నిన్ను చేరిలో సో సాఫ్ట్ అండ్ లుక్ కూడా బాగా డిఫరెంట్గా ఉంది. విలేజ్, ప్రాపర్ విలేజ్ అమ్మాయి. దిస్ ఇస్ అ గర్ల్ నెక్స్ట్ డోర్ బట్ ఇన్ అన్ అర్బన్ సెటప్ అమ్మాయి. సో అలా లుక్ వైజ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ స్టోరీ వైజ్ చాలా చాలా డిఫరెంట్గా ఉంది. నాకు ఇప్పుడు మై సెకండ్ థియేట్రికల్ రిలీజ్, వెరీ ఎక్సైటెడ్. జర్నీ అయితే చాలా బాగుంది అండ్ ఇంత అంటే కొంచెం టైంలోనే చాలా డిఫరెంట్గా వేరియేషన్స్ దొరుకుతుంది అండ్ ఇన్ ద బిగినింగ్ స్టేజెస్ దట్ ఈస్ ఆల్ వీ ఆల్ ప్రే ఫర్. సో లైక్ యూ వర్క్ విత్ యువర్ కో స్టార్స్ దినేష్ అండ్ సుహాస్ గారు తోటి ఇద్దరితోటి వర్క్ చేశారు. సో వాట్ యు లైక్ మోస్ట్ ఇన్ దీస్ టూ గైస్? అంటే ఏం నేర్చుకు ఈ క్వాలిటీస్ బాగా నచ్చినాయి అన్న ఏమున్నాయి? అంటే సుహాస్ గారితో వర్క్ చేయాలి అని దానికి ముందు కొంచెం హోంవర్క్ చేసుకొని కొంచెం ప్రాక్టీస్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకొని వచ్చినట్టు ఉంది ఇప్పుడు. బికాజ్ ఇద్దరితో వర్క్ చేయాలనే కంఫర్టబుల్గానే ఉంటుంది. దినేష్ ఆల్సో ఇట్స్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్ హిమ్. బట్ ఒక మూవీ చేసిన తర్వాత ఇంకొక మూవీకి షూట్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ యూ గెయిన్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ హోప్ఫుల్లీ సుహాస్ గారితో వర్క్ చేయడానికి అది ఆ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయింది. అన్న సుహాస్ గారు అన్న, ఇప్పుడు ప్రసన్న వదనం అంటే గ్రేసియస్ లుకింగ్ అనమాట, దయతో చూడటం లేదంటే అందరినీ ప్రసన్న వదనం అని అంటారు. ఈ సినిమాలో చూసుకున్నట్టయితే మీ ముఖాన్ని మీరే గుర్తుపట్టుకోరు, అంటే మూవీకి ఆ టైటిల్కి యాప్ట్ అవుతుంది అంటారా? టైటిల్ ఖచ్చితంగా యాప్ట్ అవుతుంది. ఒకవేళ మీకు వీలున్నప్పుడు మీరు సినిమా చూస్తే సూపర్ సాటిస్ఫాక్షన్ ఇంటికి వెళ్తారు. సీట్ ఎడ్జ్లో కూర్చొని సినిమా చూస్తారు, ఏం జరుగుతుంది అనుకుంటారు, అదిరిపోయింది సీన్ అంటారు, క్లాప్స్ కొడతారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న ఇప్పుడు మీరు అంటే సినిమాల్లో చూసుకున్నట్టయితే బాగా ఇంట్రోవర్ట్లా అనిపిస్తారు అన్న, అంటే రియల్ లైఫ్లో కూడా? రియల్ లైఫ్లో ఇంట్రోవర్ట్ కాదు నేను చాలాసార్లు చెప్పాను, నేను ఇక్కడ యాక్ట్ చేస్తాను. యాక్ట్ చేస్తాను, అలా ఉండను బయట. అలా ఉంటే వర్కౌట్ అవ్వదు కదా బయట. ఓకే, థ్యాంక్ యూ. అర్జున్ గారు. హాయ్. సో మనం సౌత్ ఇండియన్ మూవీస్ ఆర్ తెలుగు మూవీస్ తీసుకుంటే ఇది ఈ మూవీలో ఫేస్ బ్లైండ్నెస్ ఇట్స్ ఎ వెరీ న్యూ పాయింట్. లైక్ ఎవరికి తెలియదు అదొకటి ఉందని ఎవరికి తెలియదు. సో ఫోకస్ అంతా దాని మీద లేకుండా మళ్ళీ కమర్షియల్ ఎలిమెంట్స్ లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ అని, సాంగ్స్ అని, లవ్ స్టోరీ అని ఇలా క్లబ్డ్గా లైక్ అవుట్ ఆఫ్ ఫోకస్ వెళ్ళిపోతుందా స్టోరీ? లైక్ విల్ యూ బీ ఏబుల్ టు ఫోకస్? లైక్ మూవీ ఈజ్ ఇట్ ఫోకస్డ్ ఆర్ విల్ మళ్ళీ చూసి ఏ సినిమాకి వచ్చామని అనుకుంటామా? లైక్ వీ హ్యావ్ సీన్ మెనీ మూవీస్, సౌత్ ఇండియన్ మూవీస్ ఒక చోట స్టార్ట్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది, చాలా ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు. సో హౌ డూ యూ థింక్ దిస్? అలా ఉండదండి. ఎవ్రీ సీన్, ఎవ్రీ డైలాగ్ సినిమా కథ గురించే ఉంటుంది, కథను ప్రోగ్రెషన్ చేసేలాగే ఉంటుంది. అలా లేకుండా ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదు. ఈవెన్ సాంగ్ అవ్వచ్చు, ఫైట్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, ప్రతిదీ కథలో ఒక భాగమే. మీరు కథ రాసుకున్నప్పుడే ఈ ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసుకొని వచ్చిందండి. ప్రొడ్యూసర్ మళ్ళీ లేదు సారీ అస్సలు హీరో గారు అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద స్క్రిప్ట్. ఫస్ట్ నేను చెప్పాను, దాంతోనే చేసాం, అంతే. ఒక చిన్న మార్పు కూడా లేదు. హలో సుహాస్ గారు. సో సార్ మీరు లైక్ యూ హ్యావ్ యూట్యూబ్ నుంచి యూ హ్యావ్ కమ్ అంటిల్ హియర్, లైక్ ఇక్కడ వరకు వచ్చారు. సో మీరు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ కాదు, అండ్ నౌ యు ఆర్ హియర్ అండ్ ఎవ్రీ వన్ లైక్ మీకు చాలా ఫేమస్ అండ్ స్టార్. యూ కుడ్ సే యువర్ అ స్టార్, వీ కుడ్ సే యువర్ అ స్టార్. సో మీరు లోలో ఉన్నప్పుడు లైక్ ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ. వాట్ డిడ్ యూ డూ? హౌ డిడ్ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్? నేను లోలో ఉన్నప్పుడు
ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ రైట్ రీచింగ్ అంటే సర్కిల్ కొంచెం పెద్ద సర్కిల్ కదా, షార్ట్ ఫిలిమ్స్ అప్పటి నుంచి, కాబట్టి నాకు ఒక డైరెక్టర్లో 20 మంది సర్కిల్ ఉంటారు అనమాట. సో ఒకటి కాకపోయినా ఒకటి మోటివేషన్ ఇస్తూ ఉంటాడు. సో అట్లా ఇప్పుడు నేను లోలో ఉన్నప్పుడు వాళ్ళందరూ నాకు హైస్ ఇస్తూ ఉంటారు. ఓకే, సో మనం చూస్తూ ఉంటే యూట్యూబ్ ఆర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్ ఇప్పుడు కాంటెంట్ చాలా బాగుంటుంది, బై ది యాక్టర్స్, యాక్ట్ చేసే వాళ్ళు చాలా బాగుంటున్నారు, బట్ దే ఆర్ నాట్ షైనింగ్ ఆన్ ద బిగ్ స్క్రీన్. వై డూ యూ థింక్ సో? నాకు తెలియదు. సో లైక్ వాట్ ఈస్ ల్యాకింగ్? మణి గారు, అండ్ ఇలా ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్స్కి రిలీజ్ అనేది పెద్ద ఛాలెంజ్, టఫ్ జాబ్. ఇప్పుడు మంచి థియేటర్స్ పడాలి, మంచి రిలీజ్ ప్లాన్ చేసుకోవాలి, అది చాలా మీకు తెలుసు, ఏ ప్రొడ్యూసర్కైనా చాలా టఫ్ ఇప్పుడు. సో మీకు లక్కీగా తెలుగు స్టేట్స్లో మైత్రి రిలీజ్ చేస్తుంది, కర్ణాటకలో హుంబాలే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో అంతా బాగా కుదిరింది మీకు. సో రిలీజ్ గురించి చెప్పండి. రిలీజ్ అంటే ఫస్ట్ ఫిలిం మేము థియేటర్కి వస్తున్నాం సార్. ప్రీవియస్ అన్ని ఓటీటీకి చేసాం కానీ, బట్ ఫస్ట్ ఫిలిం ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇది మనకి. అంటే ఎట్లా తీసుకెళ్ళాలి ఏమి అంటే విత్ జీరో కాంటాక్ట్స్ ఇది ఇంపాసిబుల్ సార్. అసలు థియేటర్ రిలీజ్ అనేది మామూలు విషయం కాదని నాకు ఇప్పుడు అర్థమైంది. కాకపోతే బై గాడ్స్ గేస్ మైత్రి వాళ్ళు నాకు హోప్ లాగా కనిపించారనమాట. ద వే వాళ్ళు బిల్డ్ చేసిన రెప్యుటేషన్, మైత్రి అనే సంస్థ, వాళ్ళు సినిమాలు ఏవైతే చూస్ చేసుకుంటున్నారో అవి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. రీసెంట్ ఎగ్జాంపుల్ మంజుమల్ బాయ్స్. ఇప్పుడు ఎక్కడో కంటెంట్ ఉంటే తెచ్చి మనకు తెలుగుకి ఇంత పరిచయం చేసి, తెలుగులో ఇంత డ్రై సీజన్లో కూడా మంజుమల్ బాయ్స్ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. సో అలాంటి సంస్థ ఇప్పుడు మన దగ్గర విషయం ఉంటే ఎందుకు తీసుకోదు అనేది ఒక పాయింట్. సో శశిధర్ రెడ్డి గారిని రీచ్ అయినప్పుడు ఇదే అడిగాను సార్, మీరు సినిమా చూడండి, మీరు సినిమా చూసి మీకు నచ్చితే చేయండి సార్, లేకపోతే వద్దు అన్నాను. అప్పుడు శశి గారు సినిమా చూసి చాలా బాగుందమ్మా, సినిమా చేద్దామన్నారు. ఫస్ట్ మైత్రి అసోసియేషన్ అలా వచ్చింది. ఇంకా హోంబలే అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ సార్. అది అంటే ఎట్లా అంటే ఏదో జస్ట్ ర్యాండమ్గా మనకి కామన్ పరిచయాల ద్వారా అడిగామన్నమాట. చెల్వగౌడ గారిని రీచ్ అవుట్ అయ్యాను నేను. సార్ ఒకసారి మీరు బిజీగా ఉన్నారని తెలుసు, బట్ సినిమా చూడండి అన్నాను. ఆయన సినిమా చూసి వెంటనే చాలా బాగుంది మణికంఠ సినిమా, ఎంటైర్ కర్ణాటక హోంబలే చేస్తుంది అని మాటిచ్చారు. అంటే ఒక కంటెంట్ ఉంటే లిటిల్ థాట్స్ అనే ఒక చిన్న ప్రొడక్షన్ హౌస్కి కూడా పెద్ద పెద్ద సంస్థలైన మైత్రి కానీ హోంబలే కానీ ఎవరైనా వస్తారు అనేది మా గోయింగ్ ఫార్వర్డ్ వచ్చిన హోప్ సార్. సో ఇది మా సైడ్ ఇంటెన్షన్ సార్. సుహాస్ గారు, అర్జున్ గారు, సుహాస్ గారు, మీరు డిజిటల్ నుంచి వచ్చిన ప్రోడక్ట్, మీరు యాక్చువల్లీ డిజిటల్ నుంచి విజిబిలిటీ రప్పించుకున్నారు. టుడే వాట్ యు ఆర్ టుడే అనేది ఇక్కడ ఉన్నారు మీరు. మరి ఎందుకు సోషల్ మీడియాలో కానీ చాలా ఇన్యాక్టివ్గా ఉంటారు, రిలేటివ్గా ఎక్కడ రీడ్ ఓన్లీ మోడ్ అనుకుంటు మీరు? అవును, నాకు ట్విట్టర్ రాదండి, చాలా ట్రై చేశాను కానీ మా సందీప్ గారు తిడతా ఉంటాడు ఇప్పుడు రీపోస్ట్ చేయటం నేర్చుకోని. ఇన్స్టాలో ఉంటానండి, అంటే సినిమాకి సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి కదా, ఆ పోస్టులు పెట్టడానికి పెడుతున్నారు. అదే మొత్తం అయ్యే దింపేశారు. అవునండి, యాక్టివ్ ఉన్నాను అనుకున్నాను, అంటే ఇన్స్టాగ్రామ్ ఒకటే వచ్చు, దాంట్లో ట్రై చేస్తున్నాను. అంటే సరే, మీరు పోస్ట్లు వేయరు, రీట్వీట్లు చేయరు, అవన్నీ ఓకే, బట్ జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది అబ్జర్వ్ చేస్తారా? ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటారా? చూస్తా, అంటే యూట్యూబ్లో కామెంట్స్ చూస్తాను, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చూస్తాను, ట్విట్టర్లో ఎవరైనా అంటే మా వాళ్ళు చెప్తా ఉంటారు ఇట్లా అయింది అట్లా అయింది ఇట్లా చెప్పు. ఎంతవరకు యూజ్ అవుతుంది ఫీడ్బ్యాక్? అంటే జనరల్గా చాలా మంది పెద్ద పెద్ద హీరోలతో ఏమంటారంటే అదే టాక్సిక్గా ఉంటుంది, అది ఇది సోషల్ మీడియా అది ఇది అన్నట్టు చాలా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీలాంటి హీరోలకి అంటే కొంచెం డిఫరెంట్ సబ్జెక్టులు లేకపోతే ఎక్కడో గ్రాస్ రూట్స్ నుంచి వచ్చిన హీరోలకి అక్కడ మీకు ఎలా ఉంటుంది ఫీడ్బ్యాక్? లక్కీగా నాకు చాలా పాజిటివ్గానే ఉంటుందండి, అంటే ఎక్కడో 1% అట్లా తప్ప అందరూ ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉంటారు, ఇంకా మంచి చేయని చెప్పే వాళ్ళే ఉన్నారు జనాల్లో కూడా. అంతే, థ్యాంక్ యూ. సుహాస్ గారు, హాయ్ అండి. సో ఫస్ట్ నుంచి మీ అంటే లైక్ షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ప్రసన్నవదనం వరకు టైటిల్స్ అన్ని చాలా యూనిక్గా ఉంటాయి. మీరు కథలు ఎలా యూనిక్గా ఎంచుకుంటారో, సో టైటిల్స్ విషయంలో కూడా మీదేమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? నేను నిజంగా కథలో ఇన్వాల్వ్ అవునండి, ఎందుకంటే మనకి రాయటం నేను ఇన్వాల్వ్ అవడం ఎంచుకోవడం. అవును, అదే కథలో ఇన్వాల్వ్ అవ్వను, ఇంకా దేంట్లో ఇన్వాల్వ్ అవ్వను. టైటిల్స్ మాత్రం ఒక 5 ఆప్షన్స్ చెప్పమంటానండి, అదొక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతాను. ఓకే, సో ప్రసన్నవదనంకి అలా అనుకున్న ఫస్ట్ టైటిల్ ఏంటి? ప్రసన్నవదనమే ఒకటే ఒకటే అంతే కదా, ఫస్ట్ చెప్పిన వెంటనే అదిరిపోయింది అని అనుకున్నాం. సో వన్ థింగ్, సో ఈ మూవీలో మీరు ఏ మూవీస్లో చెయ్యంది ఇప్పుడు చేశాను అని అన్నారు, ఈ మూవీలో దట్ ఈస్ లిప్ లాక్.
సో అంటే పర్సనల్ లైఫ్ బాగా టీచ్ చేస్తున్నారండి అసలు. చూస్తున్నారు కదా విజువల్గా. సో ఓకే ఓకే అదేనండి, దొరికిపోతాం ఇక్కడే మనం. సో ఫస్ట్ థింగ్ అంటే లైక్ ఇబ్బందిగా ఏమైనా ఫీల్ అయ్యారా, ఆర్ ఎల్స్ ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాల్సి వచ్చిందా అదే బ్లాగ్ కోసం? పర్మిషన్స్ అర్థం చేసుకోవాలి సార్, పర్మిషన్స్. మా వైఫా? లేదు, మా వైఫ్ సినిమా చూసింది కదా. అంటే మా వైఫ్ సినిమా చూస్తా ఆ సీన్ వచ్చి ఆవిడ తిట్టిద్ది, సరిగ్గా చెయ్యం కదా జనరల్గా, సరిగ్గా చేయటం నేర్చుకోరా నువ్వు, నీ అదవ యాక్టింగ్, ఆ యాక్టింగ్ అంటే అన్నీ చేయాలని మా వైఫ్ రివర్స్ తిడుతుంది. ఓకే డన్. అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్. సో అతిథి అంటే లైక్ సుహాస్ గారు అంటే అందరికీ అంటే మీరు 70mm కనిపించక ముందు సుహాస్ గారు అని అంటే అరే అతిథి చేశాడ్రా షార్ట్ ఫిలిం, దాన్ని ఏమైనా 70mm చూసే అవకాశం ఏమైనా ఉందా పార్ట్ 2? లేదండి, అది షార్ట్ ఫిల్మ్ కాదు కానీ అనుకున్నాం. తర్వాత సందీప్ రాసిన తర్వాత వేరే స్టోరీలు వేరే దాకా రాసేసుకున్నాడు ఇంకా. సో ఇద్దరి కాంబో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ప్రెసిడెంట్. థ్యాంక్ యూ. సుకుమార్ గారి దగ్గర నుంచి వస్తున్న మెటీరియల్ అంటే స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కనెక్షన్ అంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు తీసుకున్న ఫేస్ బ్లైండ్నెస్ అనేది కాన్సెప్ట్ ఆల్రెడీ హాలీవుడ్లో ఫేసెస్ ఇన్ ద క్రౌడ్ అని ఒక సినిమా వచ్చింది. దాని నుంచి ఏమైనా మీరు ఎలిమెంట్స్ తీసుకున్నారో? అక్కడ అంటే క్రిమినల్ ఎవరని చెప్పి అక్కడ ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఒక లేడీ అనేది తిరుగుతుంది. సో ఇక్కడ సుహాస్ గారిని ఆ విధంగా ఎలా ప్రజెంట్ చేశారు? యాక్చువల్లీ నాకు ఆ ఫేసెస్ ఇన్ ది క్రౌడ్ ఇది వాస్తవం, నిజమే. ఇది ఫేసెస్ ఇన్ ద క్రౌడ్ అని సినిమా ఉందని నాకు తెలియదండి ఎప్పటిదాకా. అంటే నేను కథ రాసుకొని ఒక డ్రాఫ్ట్ వేసిన తర్వాత నేను ఎప్పుడు ఏం చేస్తాను, ఎవరైనా కథ రాసేటప్పుడు ఒక ప్లాట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒరిజినల్ ఐడియా పేపర్ని పెట్టడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే అటు ఇటు వెళ్ళి పొల్యూట్ అవ్వకుండా ఉండడానికి కోసం మొత్తం డ్రాఫ్ట్ చేసిన తర్వాత దెన్ ఐ సా అప్పుడు ఒక సినిమా ఉందని తెలిసింది. చాలా రిలీఫ్ వచ్చింది, ఎందుకంటే దానికి దీనికి అస్సలు సంబంధం లేదు. దాని తర్వాత కూడా చూశాను, కొన్ని కొరియన్ కూడా ఉన్నాయి, కొన్ని ఇది అని విన్నాను, అయితే ఏదో సిరీస్లో ఉన్నాను. కానీ ఆ తర్వాత నేను చూడబుద్ధి అవ్వలేదు నాకు, ఎందుకంటే నాకు ఎందుకు మైండ్ అటు ఇటు అయిపోయి మనకి చేయడం కాదు. మనం రాసుకున్న ఇంకా చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ ఒక 15 novels చదివాను, ఫేస్ బ్లైండ్నెస్ రిలేటెడ్ 15 novels మన యూఎస్ నుంచి కూడా తప్పించుకొని చదివాను. అండ్ అవర్ స్టోరీ, అవర్ ఫిల్మ్ ఇస్ వే బెటర్ దెన్ వాట్ ఎవర్ ద మెటీరియల్ అవైలబుల్ ఇన్ ఈ ఫిల్మ్ దీంట్లో మనకి చెప్పడంలో. సో చాలా కాన్ఫిడెంట్గా ఉందండి. సుహాస్ గారు, మీరు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చూస్తే కలర్ ఫోటో కానీ, రైటర్ పద్మభూషణ్ కానీ, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కానీ అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్. రైట్ నౌ సమ్మర్ అండ్ చాలామంది ఫ్యామిలీస్ అందరూ ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ కావాలని చెప్పి కోరుకుంటారు. అండ్ లాస్ట్ 1 month నుంచి ఎలాంటి మూవీస్ లేవు, అందరు డల్గా ఉన్నారు. డ్యూ టు IPL కానీ చెప్పలేము. బట్ వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఫ్రమ్ ద ఆడియన్స్ యువర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ టుమారో, వన్ డే ఆఫ్టర్ టుమారో? అంతే, అంటే థియేటర్కి రావాలి అని కోరుకుంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది దీంట్లో, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బట్ IPL సీజన్ కూడా నడుస్తుంది కదా. సో అంతే, నేను ఏ సినిమా కన్నా నేను ఒకటి వెరీ ప్రాక్టికల్గా ఏముంటానంటే, మన దానికి ఓపెనింగ్స్ చాలా రేర్ కదా సినిమాలకి. సో మౌత్ టాక్ వల్లనే వెళ్తుందనే నమ్ముతాను నేను. సో ఆ 2-3 days ఆగుతాను. ఆబ్వియస్గా సినిమా బాగుంటే వాళ్ళు చెప్పి వెళ్తారు కదా, అన్ని సినిమాలకి అదే జరిగింది. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం, మౌత్ టాక్ తొందరగా ఎప్పుడు స్ప్రెడ్ అవుద్దని. We all Telugu audience also want this to be blockbuster of the summer. Okay, done. Thank you so much and all the best to the whole team. Thank you. And thank you media, thank you so much. ఒక లాస్ట్ ఇదండి, ఓపెనింగ్స్ అనేది చాలా చాలా అవసరం మన సినిమాకి. దయచేసి అందరూ థియేటర్కి వచ్చేలా చూడండి. ఫస్ట్ ఓపెనింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అందరూ థియేటర్స్ రావాలి, రిక్వెస్ట్.